హలో అండి, వెల్కమ్ టు మధు స్మార్ట్ క్రియేషన్స్. నిన్న మనం యూనిట్ 1 బయాలజీలో డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ని స్టార్ట్ చేసాం. అందులో మనం నిన్న ఇన్యానిమేట్ మ్యాటర్ గురించి, యానిమల్స్ గురించి, ప్లాంట్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. అలాగే ద గ్రేట్ సైంటిస్ట్ ఎర్నెస్ట్ మేయర్ గారి గురించి, అలాగే ఆయన తీసుకున్న అవార్డ్స్ గురించి, ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫ్ డైవర్సిటీ ఆఫ్ స్పీసెస్ గురించి, ఆయన డెఫినేషన్స్ గురించి మనం నిన్న తెలుసుకున్నాం. అలాగే వాట్ ఈజ్ లివింగ్ అనేది, గ్రోత్, రీప్రొడక్షన్, కాన్షియస్నెస్, మెటబాలిజం గురించి కూడా తెలుసుకున్నాం. అలాగే ఈరోజు మనం లివింగ్ వరల్డ్లో 1.2 డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ మీ. మీరు నాతో పాటు డైలీ కొంత చాప్టర్ చదువుతూ వెళ్తే పోర్షన్ అది ఈజీగా కంప్లీట్ అవుతుంది వితౌట్ ఎనీ స్ట్రెస్. అలాగే మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి. నేను చెప్పిన తర్వాత ఒకసారి మీరు రివైజ్ చేయండి, ఆ నోట్స్ని ఒకసారి చూడండి, అలాగే టెక్స్ట్ బుక్ని ఒకసారి రీడ్ చేయండి. ఎంత చెప్పినా సరే ఒకసారి మీరు రీడ్ చేయకుండా, రివైజ్ చేయకుండా మాత్రం గుర్తుండదు. కాబట్టి మీరు కంపల్సరీగా నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డైలీ కొంచెం లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎంతవరకు అయితే చెప్తానో అంతవరకు మళ్ళీ ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత నిన్న నేను చెప్పినవి ఈరోజు చెప్పేది అంతా ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. దానివల్ల మీ మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే రివిజన్ అప్పుడు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నోట్స్ మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలండి, షార్ట్ నోట్స్. అందుకే నేను మీకు చెప్పేటప్పుడు స్మాల్ నోట్స్లో నోట్ చేస్తున్నాను. మీ దగ్గర కూడా అలాంటి స్మాల్ నోట్స్ ఉండాలి. అలాగే హ్యాండ్ రైటింగ్ కూడా కొంచెం మినిమైజ్ చేసి రాయండి. ఎందుకంటే చిన్నగా హ్యాండ్ రైటింగ్ రాస్తే మనకు తొందరగా రీకలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మన మెమరీలో కూడా బాగా గుర్తుంటుంది. నేను చెప్తున్నాను కదా, అలాగే చేయండి. అలాగే మీరు కూర్చునేటప్పుడు మీ దగ్గర ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, ఒక పెన్, అలాగే ఒక స్మాల్ నోట్స్ని మీ దగ్గర ఉంచుకోండి. అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా. ఈ వీడియో అయిపోయేంత వరకు కాన్స్టాంట్గా ఈ వీడియో పైన ఫోకస్ చేసి చూడండి. ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి డీటెయిల్ని ఒక నోట్స్లో రాసుకోండి. దానివల్ల మీకు చాలా యూస్ఫుల్ ఉంటుందండి. సో మనం స్టార్ట్ చేద్దాం. ఈరోజు టాపిక్ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. నేను ఈ యూట్యూబ్ ఛానల్కి కొత్త అండి. నేను ఇంతకుముందు ఎప్పుడు వీడియోస్ తీసి అప్లోడ్ చేయలేదు. కాబట్టి ఇది నాకు ఫస్ట్ టైం వీడియోస్ తీయడం. సో ఐ హోప్ దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఏదైనా చిన్న ప్రాబ్లం, టెక్నికల్ ఇష్యూస్ అయితే కొంచెం లైక్ తీసుకోండి. అలాగే నా ఛానల్ని మధు స్మార్ట్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి. డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ ఈరోజు టాపిక్. నేను పారాగ్రాఫ్ రీడ్ చేస్తాను, తర్వాత మీకు తెలుగులో ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. If you look around, we will see a large variety of living organisms, plants, potted plants, insects, birds, our pests, or other animals and plants. There are also several organisms that you cannot see with your naked eye. They are all around you. If you were to increase the area that you are observing in, the range and variety of organisms that you see will increase. Obviously, if you were to visit a dense forest, you would probably see a large number and kinds of living organisms in it. Each different kind of plant, animal, or organism that you see represent species. The number of species that are known and described range between 1.7 to 1.8 million. This refers to biodiversity, or the number and types of organisms present on Earth. We should remember here that we explore new areas and even odd ones. New generations are continuously being identified. ఈ పారాగ్రాఫ్లో ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మనం ఒక లార్జ్ వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ని మన అరౌండ్, అంటే మన చుట్టుపక్కల చూడొచ్చండి. మన ఇంట్లో మనం ప్లాన్ చేసుకునే పోటెడ్ ప్లాంట్స్ కానివ్వండి, లేకపోతే స్మాల్ ఇన్సెక్ట్స్ కానివ్వండి, మన ఇంట్లోకి బర్డ్స్ కానివ్వండి, పెస్ట్ కానివ్వండి, లేదా ఎనిమల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము మన కళ్ళతో చూస్తున్నాం. అంటే వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. అలాంటి వాటన్నీ కూడా మనకు లివింగ్ వరల్డ్లో కనిపిస్తూనే ఉంటాయి. అలాగే మనం చూడని స్మాల్ క్రియేషన్స్, నాకుడు, ఇప్పుడు మనం లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉన్నాం. ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ప్రిపరేషన్ ఆఫ్ కర్డ్.
కదా. దాన్ని మనం మన కళ్ళతో చూడలేము. ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్ వీ కెన్ ఈజీలీ సీ ద బ్యాక్టీరియా. అలాంటి బ్యాక్టీరియా దే ఆర్ ఆల్సో లివింగ్ ఆర్గానిజమ్స్, బట్ వీ కెనాట్ సీ విత్ యువర్ నాకుడే. మనం చూసేటివి, మనం చూడని కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ మన చుట్టూ ఉన్నాయి, ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి. మీరు ఎంతవరకు అయితే చూస్తారో వైడ్ రేంజ్, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నాను, మా ఇంట్లో ఉన్న ప్లాంట్స్, మా ఇంట్లో వచ్చే ఇన్సెక్ట్స్, మా ఇంట్లో వచ్చే బర్డ్స్ మాత్రమే నాకు తెలుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి అందరు ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా మనం ఇప్పుడు వైడ్ రేంజ్ ఆఫ్ డైవర్సిటీకి వెళ్ళామనుకోండి, సపోజ్ ఇప్పుడు మనం ఎక్కడికైనా డిఫరెంట్ ఏరియాస్కి, హిల్ ఏరియాస్కి, మౌంటైన్ ఏరియాస్కి, లేకపోతే ఏదైనా ఫారెస్ట్ సైడ్ వెళ్ళామనుకోండి, అక్కడ డిఫరెంట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ మనకు అనిపిస్తాయి. ఇన్సెక్ట్స్, బర్డ్స్, అలా చాలా మనకు డిఫరెంట్ ప్లాంట్స్ కూడా కనిపిస్తాయి, డిఫరెంట్ ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్రూట్స్. ఇలా మనం ఎంతవరకు అయితే చూస్తామో మన లివింగ్ వరల్డ్లో డిఫరెంట్ డైవర్సిటీ, డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. మన చుట్టూ ఉన్నదే కాదు మన లివింగ్ డైవర్సిటీలో ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిని బయోడైవర్సిటీ అంటారు. ఈ బయోడైవర్సిటీలో 1.7 నుంచి 1.8 మిలియన్ స్పీసెస్ని రికగ్నైజ్ చేశారు. ఇంకా రికగ్నైజ్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అలా కొన్ని మనకు తెలియకుండానే ఇంతకుముందు కూడా అవి అంతరించిపోవచ్చు, కొన్ని న్యూ క్రియేషన్స్ కూడా రావచ్చు మన ఇల్లు. బికాస్ డైవర్సిటీలో ఏవైనా జరగచ్చు. బయోడైవర్సిటీ అంటే డిఫరెంట్ ప్లాంట్స్కి, యానిమల్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంతే. అలాగే మన చుట్టూ ఉన్న న్యూ ఆర్గానిజమ్స్ ఆర్ కంటిన్యూస్లీ బిగాన్ ఐడెంటిఫై. చూసారా, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు, న్యూ ఆర్గానిజమ్స్ ఆర్ కంటిన్యూల్ బిగాన్ ఐడెంటిఫై. ఎందుకంటే మనం అన్నిటినీ ఐడెంటిఫై చేయలేదు. ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఇంకా వేరే స్పీసెస్ కానీ, వేరే ఇన్సెక్ట్స్ కానీ, లేదా డిఫరెంట్ ప్లాంట్స్ కానీ ఖచ్చితంగా ఉంటాయి. ఈ పాయింట్లో ఇంపార్టెంట్ అంటే ఇదండి, ద నెంబర్ ఆఫ్ స్పీసెస్ దట్ ఆర్ డిస్క్రైబ్డ్ బిట్వీన్ 1.7 to 1.8 మిలియన్. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అండి ఎన్సీఆర్టీలో నీట్ వాళ్ళకు. నేను ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ రీడ్ చేస్తాను. యాజ్ స్టేటెడ్ ఎర్లియర్, there are millions of plants and animals in the world. We know that plants and animals in our area by their local. These local names could vary అంటే డిఫరెంట్ అని, డిఫరెంట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఈవెన్ విత్ ఏ country, probably you could recognize the confusion that would be created if did not find ways and means to talk to each other to refer the organisms we are talking about. ఇప్పుడు మనకు ఒక ఎనిమల్ గురించి తెలుసా అండి. ఇప్పుడు మనం కుక్క అని ఉందనుకోండి, తెలుగులో కుక్క అంటాం, హిందీలో కుత్తే అంటాం, ఇంకా వేరే భాషలో వేరే అంటారు, ఇంగ్లీష్లో డాగ్ అంటాం. అలాగే ఇవి ఇంగ్లీష్ కాబట్టి ఓవరాల్గా అందరికి తెలిసిందే. కాకపోతే తెలుగులో కుక్క అనేది, హిందీలో కుత్తే అనేది మాత్రం చాలా తక్కువ మందికి, 2 లాంగ్వేజెస్ ఎవరికి రాదు. అలాగే మన ఇండియాలోనే ఎన్నో సెవెరల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అలాగే కంట్రీలో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇలా లాంగ్వేజెస్ ఉండడం వల్ల మనం ఒకరికి ఏదైనా ఒక స్పెసిఫిక్ క్రియేచర్ గురించి, ప్లాంట్ గురించి కానీ, ఎనిమల్ గురించి కానీ చెప్తే కన్ఫ్యూజన్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. వాళ్ళకు కూడా దాని గురించి తెలుసు. ఇప్పుడు డాగ్ అంటే కొంతమంది తెలుస్తుంది, కుక్క అంటే కొంతమంది తెలుస్తుంది, కుత్తే అంటే కొంతమంది తెలుస్తుంది. ఇలా కాకుండా దానికి ఒక సైంటిఫిక్ నేమ్ పెట్టి ప్రపంచం అంతా అదే సైంటిఫిక్ నేమ్తో దాన్ని పిలుస్తారండి. దానివల్ల ఏమవుతుందంటే అందరికీ అన్ని లాంగ్వేజెస్లో దాని పేరు తెలియకపోవచ్చు, కానీ సైంటిఫిక్ నేమ్ అనేది ఒక్కసారి ఆ సైంటిఫిక్ నేమ్ చెప్పగానే మిగతా వాళ్ళందరికీ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అది అతను దేని గురించి చెప్తున్నాడు, అసలు ఆ టాపిక్ ఏంటి, పర్టికులర్ టాపిక్ ఏంటి అన్న దాని గురించి. ఇలా దీనివల్ల మనం ఈజీ అవుతుంది, వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్గా ఒక పర్టికులర్ టాపిక్ని డిస్క్రైబ్ చేయగలుగుతారు. Here there is needed to understand the naming of living organisms such that particular organisms is known by the same name all over the world. This process is called nomenclature. ఇలా మనం నేమింగ్ చేయడానికి అంటే ఒక పర్టికులర్ ఎనిమల్ని కానీ, లివింగ్ ఆర్గానిజమ్స్ని కానీ వరల్డ్ వైడ్గా ఒకటే నేమ్తో నేమ్ చేసేదాన్ని ఏమంటామంటే నామినిక్లేచర్ అంటామండి. ఇది ఇంపార్టెంట్. వర్డ్ ఈస్ కాల్డ్ నామినిక్లేచర్. ద నేమ్ వాజ్ గివెన్ ఫర్ పర్టికులర్ ఆర్గానిజమ్స్ is by the same name all over the world is called as nomenclature. ఇది ఇంపార్టెంట్ అండి. వాట్ ఈజ్ నామినిక్లేచర్ అని కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు ఎగ్జామ్లో, కాబట్టి యూ హ్యావ్ టు నో ద డెఫినేషన్ ఆఫ్ ద నామినిక్లేచర్. ఆబ్వియస్లీ నామినిక్లేచర్ నేమింగ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ వెన్ ద ఆర్గానిజం ఈజ్ డిస్క్రైబ్డ్ కరెక్ట్లీ అండ్ నోన్ టు వాట్ ఆర్గానిజమ్స్ ద నేమ్ ఈజ్ అటాచ్డ్ టు. ఇలా నామినిక్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలండి, అది కరెక్ట్గా తెలియాలి ఆ ఆర్గానిజం గురించి. దిస్ ఈజ్ కాల్డ్ ఐడెంటిఫికేషన్. ఫస్ట్ చూస్తాం కదండి, దాన్ని ఐడెంటిఫై చేయాలి కదా, నేమ్ ఇవ్వాలంటే ఫస్ట్ దాన్ని ఐడెంటిఫికేషన్ కూడా చాలా అవసరం.
ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయాలి, తర్వాత డిస్క్రైబ్ చేయాలి, దాని తర్వాతనే నామినిక్లేచర్. In order to facilitate the study, number of scientists has established a procedure to assign a scientific name to each organisms. This acceptable టు ద బయాలజిస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడు ఎవరైతే ఐడెంటిఫై చేశారో, నామినిక్లేచర్ చేశారో, దాన్ని వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తంలో అందరు బయాలజిస్టులు కూడా యాక్సెప్ట్ చేశారు. దే హ్యావ్ టు యాక్సెప్ట్. ఫర్ ప్లాంట్స్, సైంటిఫిక్ నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ agreed principles and criteria. For such, we are provided in International Code of Botanical Gardens. బొటానికల్ నామినిక్లేచర్. ఇది ఇంపార్టెంట్ అండి, లైన్ చేయండి. ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినిక్లేచర్. ఇలా మీ దగ్గర ఉన్న పెన్తో బుక్లో మార్క్ చేసుకొని MCQ అని పెట్టుకోండి సైడ్కి. నేను నా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ని యూజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కూడా మీ దగ్గర ఉన్న మార్కర్ కానీ లేకపోతే పెన్ అయినా సరే దాంతో అది లైన్ చేసుకొని ఇంపార్టెంట్ అని MCQ అని పెట్టుకోండి. యూ మే ఆస్క్ హౌ ఆర్ ఎనిమల్స్ ఆర్ నేమ్. ఇప్పుడు మనం ప్లాంట్స్ కోసం ఒక సపరేట్ నేమ్ ఇచ్చామండి. దాన్ని దేనితో ప్రిన్సిపల్ అవి దేనితో బేస్డ్ అయి ఉన్నాయండి? దే ఆర్ అగ్రీడెడ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ అండ్ క్రైటీరియా. బేస్డ్ ఆన్ సర్టెన్ ప్రిన్సిపల్స్ అండ్ క్రైటీరియా పైన బేస్ అయి ఉంది. అలాగే ఇవన్నీ ప్లాంట్స్ కోసం అండి, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినిక్లేచర్. అలాగే ఇప్పుడు మనం ఎనిమల్స్ గురించి మాట్లాడితే ఎనిమల్స్ కూడా ఇచ్చారండి. ఎనిమల్స్ టాక్సానమీ హ్యాస్ ఎవాల్వ్డ్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామినిక్లేచర్. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ అని ఇచ్చారండి. ఇక్కడ బాటనీలో ఫర్ అని ఇచ్చారు, ఫర్ బొటానికల్ నామినిక్లేచర్. అదే ICZN ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామినిక్లేచర్ మాత్రం ఆఫ్ అని ఇచ్చారు. ఇది రెండు చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ద సైంటిఫిక్ నేమ్స్ ఎన్షూర్ టు ఈచ్ ఆర్గానిజం హ్యాస్ ఓన్లీ వన్ నేమ్. ఓన్లీ ఒక నేమ్ మాత్రమే ఇచ్చారు. డిస్క్రిప్షన్ ఆఫ్ ఎనీ ఆర్గానిజమ్స్ కుడ్ enable the people in any part of the earth to arrive at the same name. ఒక నేమ్ ఎందుకు ఇచ్చారంటే ఎక్కడైనా సరే త్రూఅవుట్ ద వల్ల దాని పేరు అది మాత్రమే ఉండాలని చెప్పి ఓన్లీ వన్ నేమ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దే ఆల్సో ఎన్షూర్ దట్ సచ్ ఎ నేమ్ హ్యాస్ నాట్ బీన్ యూజ్డ్ ఫర్ ఎనీ అదర్ ఆర్గానిజమ్స్. ఇప్పుడు ఒక ఎనిమల్కి ఒక పేరు ఇచ్చారండి, మళ్ళీ ఇంకో ఎనిమల్కి కూడా అదే పేరు రాకుండా చూస్తారు. ఎందుకంటే సేమ్ అదే నేమ్ ఉందనుకోండి, కన్ఫ్యూజన్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఏ కన్ఫ్యూజన్స్ని అయితే మనము రెక్టిఫై చేసుకోవాలని ఇవి రెండు ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినిక్లేచర్ అలాగే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామినిక్లేచర్ ఇచ్చామో, ఒకవేళ మనం 2 సేమ్ నేమ్స్ ఇచ్చామనుకోండి, అది ఇచ్చి యూజ్ ఏముంటుంది. కాబట్టి అలా కాకుండా ఒక్క ఎనిమల్కి ఇచ్చిన పేరు ఇంకో ఎనిమల్కి రాకుండా సిమిలర్గా ఉండకుండా చూసుకున్నాను. బయాలజిస్ట్ ఫాలో యూనివర్సల్ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ టు ప్రొవైడ్ సైంటిస్ట్ నేమ్స్ టు నో ఆర్గానిజమ్స్. ఈ యూనివర్సల్ మొత్తంలో మనం ఇచ్చిన నేమ్స్ మాత్రం యాక్సెప్టబుల్గా ఉంటాయండి. అది ప్లాంట్స్కి కానీ లేదా ఎనిమల్స్కి కానీ. ఈచ్ నేమ్ హ్యాస్ 2 కాంపోనెంట్స్, జెనరిక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ ఎపిథేట్. జెనరిక్ నేమ్ అన్న అలాగే సెకండ్ది స్పెసిఫిక్ ఎపిథేట్. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలండి ఒక సైంటిఫిక్ నేమ్కి. ఫస్ట్ ఏమొస్తుందండి? జెనరిక్, దెన్ ఆఫ్టర్ స్పీసెస్. The systems providing a name with 2 components is called binomial nomenclature. ఈ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి కానీ స్పెసిఫిక్ ఎపిథేట్ నుంచి స్పెసిఫిక్ నేమ్ అలాగే జెనరిక్ నేమ్ రెండు ఉన్నాయి కానీ ఈ రెండింటిని మనం బైనామియల్ నామినిక్లేచర్ అంటాం. ఎందుకంటే ఈ 2 కాంపోనెంట్స్ తోటి ఒక ఎనిమల్కి నేమ్ ఇవ్వడం జరిగింది. దిస్ నేమింగ్ సిస్టమ్ గివెన్ బై Carolus Linnaeus is being practiced by biologists all over the world. The naming system using a 2-word format was found convenient. Let us take the example of mango to understand the way. In binomial nomenclature ఇచ్చిన సైంటిస్ట్ పేరేంటండి? కరోలస్ లిన్నెయస్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ MCQA ఫర్ నీట్ ఆస్పిరెంట్స్. సో ఖచ్చితంగా దీన్ని కూడా మీ పెన్తో మార్క్ చేసుకొని MCQ అని రాయండి. ఈ ఒక్క పేజీలనే మనకు డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్లో 3 MCQs అండి. ఫస్ట్, స్పీసెస్ ది రేంజ్ 1.7 to 1.8 మిలియన్. సెకండ్ది ICBN ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినిక్లేచర్, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామినిక్లేచర్. తర్వాత బైనామియల్ నామినిక్లేచర్. అలాగే కరోలస్ లిన్నెయస్ వాజ్ గివెన్ ద బైనామియల్ నామినిక్లేచర్. ఇది కూడా ఒక MCQ. ఇది చూసారు, ఒక పేపర్లో 3 MCQs ఉన్నాయి. మనం చదువుతున్న 3 MCQs వచ్చాయి.
ఎక్స్పర్ట్స్ చదివి ఇంకా ఇందులో ఎన్ని ఎంసీక్యూ తీస్తారండి, ఎంత డిఫరెంట్గా అడుగుతారు కదా. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక్క లైన్ కూడా వదలకుండా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వాలండి. కాబట్టి మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి డైలీ నేను కొంత చెప్తానండి, ఆ కొంచెమైన మీరు విని అర్థం చేసుకోండి. అలాగే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కానీ ఎంసీక్యూస్ ఇంపార్టెంట్ అని, వీటిని ఒక బుక్లో నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడం అనేది చాలా మంచి హ్యాబిట్ అండి, దీనివల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, కరోలావాన్ లీనియస్ బైనామియల్ నామినిక్లేచర్ గురించి మ్యాంగోని ఎగ్జాంపుల్గా ఇచ్చాడండి. మ్యాంగోని సైంటిఫిక్ నేమ్గా ఏమంటామండి, మాంజిఫేరా. చూడండి, ప్రొవైడింగ్ సైంటిఫిక్ నేమ్స్ బెటర్, ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో ఈజ్ రిటర్న్ యాజ్ మాంజిఫేరా ఇండికా కదా. మాంజిఫేరా ఇండికా ఇది నేనేమండి, మ్యాంగోది సైంటిఫిక్ నేమ్. లెట్ us see the binomial name. In this name, Mangifera represents genus, while Indica is a particular species. ఇంతకుముందే చూసాం కదండి, బయాలజికల్ నామినిక్లేచర్లో ఫస్ట్ నేమ్ వస్తుంది జెనరిక్ నేమ్, సెకండ్ స్పీసిక్ ఎపిథేట్. ఫస్ట్ జెనరిక్ నేమ్ ఏంటిది, మాంజిఫెరా. సెకండ్ స్పీసిక్ నేమ్ ఏంటిది, ఇండికా. ఓకేనా, స్పీసిస్ ఎపిథేట్ ఇండికా, మాంజిఫెరా జీనస్, అంతే. సో ఇది other universal rules of nomenclature as follows. Biological names are generally in Latin and written in italics. They are Latinized or derived from Latin irrespective of their origin. బయాలజికల్ నేమ్స్ అనేవి లాటిన్లో ఉంటాయండి, అలాగే దాన్ని ఇటాలిక్స్లో రాయడం జరిగింది. ద ఫస్ట్ బయాలజికల్ నేమ్ రిప్రజెంట్ ద జీనస్, వైల్ ద సెకండ్ కాంపోనెంట్ denotes the specific epithet. ఫస్ట్ వర్డ్ వచ్చేసి జెనరిక్ నేమ్ అండి, సెకండ్ వర్డ్ వచ్చేసి స్పెసిఫిక్ ఎపిథేట్. ఇంతకుముందే మాంజిఫెరాలో చూసాం కానీ మాంజిఫెరా ఈజ్ అ జీనస్, ఇండికా ఈజ్ అ స్పీసిస్ ఎపిథేట్. The words biological name when handwritten are separately underlined printed in italics to indicate their Latin origin. బయాలజికల్లో ఎప్పుడైనా సరే రాసినప్పుడు హ్యాండ్ రిటర్న్లోనే రాయాలండి, అలాగే దాన్ని ఖచ్చితంగా అండర్లైన్ చేయాలి. అలాగే సెకండ్ థింగ్ ఏంటి, ఫోర్త్ పాయింట్ ఏంటండి, ద ఫస్ట్ వర్డ్ డినోటింగ్ ద జీనస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్, వైల్ ద స్పెసిఫిక్ ఎపిథెట్ స్టార్ట్స్ విత్ ఎ స్మాల్ లెటర్. ఇట్ కెన్ బి ఇల్లుస్ట్రేటెడ్ విత్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మాంజిఫెరా ఇండికా. ఫస్ట్ లెటర్ అనేది ఎప్పుడైనా సరే మన బయాలజికల్ నామినిక్లేచర్ రాసినప్పుడు ఏదైనా ప్లాంట్ అయినా సరే, ఎనిమల్ అయినా సరే, ఫ్రూట్ నేమ్ అయినా సరే కానీ ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉండాలి ఫస్ట్ లెటర్. సెకండ్ లెటర్ వచ్చేసి మనకు స్మాల్ లెటర్ అయి ఉండాలి, ఎందుకంటే ఫస్ట్దేమో జెనరిక్ నేమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఫస్ట్ జెనరిక్ నేమ్, సెకండ్ది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకు స్పీసెస్, స్మాల్ లెటర్గా రాయాలి స్పీసిక్ ఎపిథెట్ని. సెకండ్ ఇంకొక పారాగ్రాఫ్ వచ్చేసింది, నేమ్ ద ఆథర్ అపియర్స్ ఆఫ్టర్ ద స్పీసిక్ ఎపిథెట్. మనకు స్పీసిక్ ఎపిథెట్ తర్వాత కూడా ఒక నేమ్ వచ్చేసి ఉందండి, అదేంటంటే ఆథర్ నేమ్. ఇప్పుడు మాంజిఫెరా ఇండికా, కరోలా గివెన్ బై బైలం నామినిక్లేచర్ గివెన్ బై లినెస్ కదా, LINN అని కూడా వస్తుందండి, ఎందుకంటే అది ఆథర్ పేరు డిస్క్రైబ్ చేసినందుకు. ఇక్కడ చూడండి, మ్యాంగో ఇక్కడ ఇచ్చారుగా, అబ్రివేటివ్ ఫామ్లో ఇచ్చారు, మాంజిఫెరా ఇండికా గివెన్ బై లినియన్. ఈ లినియన్ అనేది ఆథర్ రిప్రజెంట్ ద ఆథర్, ఇది ఇవ్వడం ఓవర్ వల్ల జరిగిందండి. ఈ మ్యాంగోకి నేమ్ ఇవ్వడం మాంజిఫెరా ఇండికా అని కరోలాస్ లినియస్ వల్ల, ఎందుకంటే ఇన్ కదండి బైనామియల్ నామినిక్లేచర్ రాసింది, అందుకే అలా. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను బయాలజికల్ నామినిక్లేచర్ ఎలా రాయాలో. ఫస్ట్ జెనరిక్ నేమ్, తర్వాత స్పీసిక్ ఎపిథెట్. జెనరిక్ నేమ్ని ఆల్వేస్ క్యాపిటల్ లెటర్ రాయాలి, స్పీసిస్ ఎపిథెట్ని స్మాల్ లెటర్ రాయాలి, అలాగే ఆథర్ పేరు మాత్రం లాస్ట్లో రాయాలి. Since it nearly impossible to study all living organisms, it is necessary to advise some means to make this possible. This process is called classification. ఎవరికైనా సరే అండి ఇంపాసిబుల్, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ చదవడం ఇంపాసిబుల్, కాకపోతే మనకు నెససరీ ఉన్న వాటి గురించి మాత్రం పాసిబుల్ అవుతుంది. అలాగే దాన్ని ఏమంటామండి, క్లాసిఫికేషన్ అంటాం. Classification is the process by which anything is grouped into convenient categories. ఈ క్లాసిఫికేషన్ వల్ల మనము ఎనిమల్స్ని కానీ ప్లాంట్స్ కానీ డిఫరెంట్ కేటగిరీస్లో వేసేసి ఈజీగా వాటిని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ సమ్ ఈజీలీ అబ్జర్వబుల్ క్యారెక్టర్స్. ఇప్పుడు కొన్ని మనకి ఈజీ ఐడెంటిఫై చేసే కొన్ని క్యారెక్టర్స్ బేస్ చేసుకొని మనము ఒక ఎనిమల్ని కానీ ప్లాంట్ని కానీ క్లాసిఫై చేసుకోవచ్చు అండి. We can easily recognize the groups such as plants or animals, dogs, cats and insects.
డాగ్స్కి, క్యాట్స్ని, ఇన్సెక్ట్స్ని, ప్లాంట్స్ని, యానిమల్స్ని ఈజీగా క్లాసిఫై చేయొచ్చు. ద మూమెంట్ వీ యూస్ ఎనీ ఆఫ్ దిస్ టర్మ్ we associated certain characters with the organisms in that group. What imagine do you see when you think a dog? Obviously, each one of see dogs and not cats. Now, if you are thinking of Alstanians, we know that we have talking about similar. Suppose we are to say mammals, you would of course think of animals with external ears and body hair. Likewise, in plants, if we try to talk of wheat, the picture in each of our minds will of wheat plants, not of rice plants or any other plant. Hence, all these dogs, cats, mammals, wheat, rice plants, animals, etc., are convenient categories we use to study organisms. The scientific term for this category is taxa. Here, you must recognize that taxa can indicate categories at very different levels. Plants also form a taxa. Wheat is also a taxa. ఇప్పుడు చూడండి మనకు ఎలా ఇచ్చారంటే క్లాసిఫికేషన్లో ఇప్పుడు మనం ఒకవేళ డాగ్ గురించి ఆలోచించామనుకోండి, అందరికీ ఏం గుర్తొస్తుందండి? డాగ్ అనగానే దానికి ఒక తోక ఉంటుంది, 4 లెగ్స్ ఉంటాయి, అదే కదా. అలాగే ఇప్పుడు ఒకవేళ వీట్ ప్లాంట్ గురించి అనుకోండి, వీట్ గోధుమ గింజలు వస్తాయి కండి, వీట్ ప్లాంట్ అందరికి తెలిసిందే మ్యాక్సిమం. అలాగే మనకు ఆల్స్టేనియస్ గురించి అడిగితే ఇది కూడా ఒక పర్టికులర్దే, అది కాకపోతే ఇది మనకు అంత ఫేమస్ ఏం కాదు. అంటే మళ్ళీ ఇంకా ఇక్కడ క్యాట్స్ గురించి, మన డాగ్స్ అన్నప్పుడు డాగ్స్ గురించి ఆలోచిస్తాం, క్యాట్స్ అన్నప్పుడు క్యాట్స్ గురించి ఆలోచిస్తాం, మమ్మల్స్ అన్నప్పుడు మమ్మల్స్ గురించి, యానిమల్స్ గురించి ఆలోచిస్తాం. అలా మనకి ఏదైనా పేరు చెప్తే దాని గురించి ఆలోచిస్తాం కదా. దీనివల్ల ఏమవుతుందంటే మన క్లాసిఫికేషన్లో కూడా ఇలానే డిఫరెంట్ క్లాసెస్గా డివైడ్ చేయడం వల్ల మనం దేని గురించి అయితే దేని గురించి అయితే మనం తెలుసుకోవాలనుకుని దాని గురించి ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలిసిపోతుంది. ఇక్కడ ద సైంటిఫిక్ టర్మ్ ఫర్ దీస్ కేటగిరీస్ ఇస్ కాల్డ్ యాజ్ టాక్సా. ఇప్పుడు మనం ఇలాంటి వాటి సైంటిఫిక్ టర్మ్ని ఏమంటామండి? కేటగిరీస్ డివైడ్ చేస్తే టాక్సా అని అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్. ద సైంటిఫిక్ టర్మ్ ఫర్ దీస్ కేటగిరీస్ ఇస్ కాల్డ్ యాజ్ టాక్సా. Here you must recognize the taxa can identificate categories at very different levels. Plants also form a taxa. Wheat is also a taxa. Similarly, animals, mammals, dogs, all are taxa. But you know the dog is a mammal and mammals are animals. Therefore, animals, mammals, dogs represent taxa at different levels. ఇక్కడ ఏమంటున్నారంటే అన్నిటినీ ట్యాగ్జాలా డివైడ్ చేశారండి. ప్లాంట్స్కి ఒక ట్యాగ్జా, యానిమల్స్ ట్యాగ్జా అని, మమ్మల్స్కు ట్యాగ్జా, డాగ్స్ కూడా ట్యాగ్స్ అని. కాకపోతే ఎనిమల్స్లో కొన్ని ఎనిమల్స్ ఏంటంటే మమ్మేలియన్స్ కిందకి వస్తాయి. ఆల్ ఎనిమల్స్ ఆర్ మమ్మల్స్ కదండి. అలాగే మమ్మల్స్లో కూడా అవన్నీ ట్యాగ్జా కిందకే వస్తాయి. ఆల్ మమ్మల్స్ అండ్ ఎనిమల్స్ ఆర్ కమ్స్ అండర్ ట్యాగ్జా. కాకపోతే అవి దాని యొక్క లెవెల్స్ అనేవి మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఈచ్ ఎనిమల్ హ్యాస్ డిఫరెంట్ టాక్సానిక్ లెవెల్స్ కదండి. Hence, based on characteristic, all living organisms can be classified into different taxa. ఒక్కొక్క లివింగ్ ఆర్గానిజంని ఒక్కొక్క టాక్సాలో మనము పెట్టడం జరిగింది. ద ప్రాసెస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇస్ కాల్డ్ టాక్సానమీ. ఇది ప్రాసెస్ని ఏమంటామండి? టాక్సానమీ అని అంటాం. ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అలాంగ్ విత్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్ డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ ecological information of organisms are essential and the basis of modern taxonomic studies. మనం ఒక టాక్సాన్ స్టడీ కావాలంటే మనకి ఏమేమి ఉండాలి? క్యారెక్టరిస్టిక్స్ ఫస్ట్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ కావాలి. ఫస్ట్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, సెకండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్, థర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ద సెల్, ఫోర్త్ డెవలప్మెంట్, ఫిఫ్త్ ఎలాంగేషన్. Information of organs are essential for the base of modern taxonomy. These are 5. ఫస్ట్ ఏంటంటే చెప్పండి, మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ ఏం కావాలి మనకు? ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ కావాలి, ఇంటర్నల్ స్ట్రక్చర్ కావాలి, స్ట్రక్చర్ ఆఫ్ ద సెల్ కావాలి, డెవలప్మెంట్ ప్రాసెస్ కావాలి, ఎలాంగేషన్ కావాలి. ఇలా మనకి 5 అనేవి, ఈ 5 ఇన్ఫర్మేషన్స్ అనేవి, బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఖచ్చితంగా కావాలండి ఈ మోడర్న్ టాక్సానమిక్ స్టడీస్లో. Here, hence, characterization, identification, classification, and nomenclature are the process that are basic to taxonomy. Taxonomy based on which is
ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్, నామినిక్లేచర్. మీరు చూస్తుంటే ఈ లైన్ మన టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఇన్యానిమేట్ అండ్ యానిమల్ లివింగ్ ఆర్గానిజమ్స్కి ఫస్ట్ పేజ్లో మనకు లాస్ట్ లైన్ అండి. టాక్సానమీ క్రైటీరియాలో వచ్చింది. ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్ అండ్ నామినిక్లేచర్ ఆర్ బేసిక్ టు ద టాక్సానమీ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే పాయింట్ మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చారు మనకి. పాయింట్ ఇప్పటికి మనకు 2 times రిపీట్ అయింది. టాక్సానమీ is not something new. Human beings have always been interested in knowing more and more about the various kinds of organisms, particularly with reference to their origins. In early the human beings need to find resources for their basic needs. Hence, earliest classification are based on the use of various organisms. హ్యూమన్ బీయింగ్స్ అనేవి చాలా వరకు మనం చాలా ఇంట్రెస్ట్గా ఉంటాం తెలుసుకోవడానికి న్యూ ఆర్గానిజమ్స్ని, న్యూ లివింగ్ ఫార్మ్స్ని. అవన్నీ మన యూస్ కోసం, హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ ఫర్ దేర్ ఓన్ యూస్ కోసం వేరియస్ కైండ్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ని కనుక్కుంటూనే ఉన్నాం. ఇన్ ఎర్లీ మ్యాన్ హ్యూమన్ బీయింగ్స్ నీడ్ టు ఫైండ్ సోర్సెస్ ఫర్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ఫుడ్, క్లాత్స్ అండ్ షెల్టర్. ఇవన్నీ అందరికీ తెలిసిందే. బేసిక్ నీడ్స్ ఒక హ్యూమన్ బీయింగ్కి ఖచ్చితంగా కావాల్సిన ఏంటి? ఒక ఫుడ్, షెల్టర్ అండ్ క్లాత్స్. Hence, earliest classification were based on the uses of various organisms. Various organisms-ni earliest man classify చేశాడు. Human beings were since long not only interested in knowing about different kinds of organisms and their diversity, but also their relationship among them. హ్యూమన్ బీయింగ్స్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఫైండ్ అవుట్ చేయడం మాత్రమే కాకుండా వాటితోటి ఉన్న రిలేషన్షిప్ని కూడా కనుక్కోవడానికి ట్రై చేశాడు. ద బ్రాంచ్ ఆఫ్ స్టడీ వాజ్ రిఫర్డ్ టు యాజ్ సిస్టమాటిక్స్ అనేది దేని గురించి చెప్తుందండి? హ్యూమన్ బీయింగ్స్ రిలేషన్షిప్ విత్ అదర్ ఆర్గానిజమ్స్. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్ ఎంసీక్యూ. కాబట్టి దీన్ని మనం పెన్ తోటి బుక్లో అండర్లైన్ చేసుకుందాం. ద వర్డ్ systematics is derived from the Latin systemae, which means systematic arrangement of organisms. Linnaeus used Systema Naturae as the title of his publication. The scope of systematics was later enlarged to include in identification, nomenclature and classification. Systematics takes in account relationship between organisms. ఇప్పుడే ఇంతకుముందు చెప్పాను, కర్నల్ వాన్ లినియస్ బయోనామిక్ నామినిక్లేచర్ని క్రియేట్ చేశాడు. అలాగే హీ యూజ్ సిస్టమా న్యాచురల్ యాజ్ ద టైటిల్ ఆఫ్ హిస్ పబ్లికేషన్కి ఆయన పెట్టిన పేరు ఏంటంటే సిస్టమా న్యాచురే. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఎంసీక్యూ. నేను స్టార్ మార్క్ పెట్టాను కదా, దీన్ని కూడా మీరు మీ బుక్లో అండర్లైన్ చేసుకోండి ఖచ్చితంగా. నేను చెప్పిన ప్రతి పాయింట్ని అండర్లైన్ చేయాల్సిందే, ఎందుకంటే అవి ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది. డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకు వచ్చేసింది టాక్సానమిక్ కేటగిరీస్ గురించి తెలుసుకుందాం. క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ ఎ సింగిల్ స్టెప్ ప్రాసెస్ బట్ ఇన్వాల్వ్స్ హైయరార్కీ in which each step represents a rank or category. Since category is a part of overall taxonomic arrangement, it is called taxonomic category. ఇంతకు ముందు చెప్పాను టాక్సానమీ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయని. అలాగే టాక్సానమీకి వాటికి సంబంధించిన ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని టాక్సానమిక్ కేటగిరీ అని అంటారు. ఆల్ కేటగిరీస్ టుగెదర్ కాన్స్టిట్యూట్ టాక్సానమిక్ హైయరార్కీ. డిఫరెంట్ టాక్సానమిక్ కేటగిరీస్ అన్నీ ఒక దగ్గర కాన్స్టిట్యూట్ చేసి టుగెదర్ చేసి దాన్ని ఏమంటామండి? టాక్సానమిక్ హైయరార్కీ అని అంటాము. ఈ టాక్సానమిక్ కేటగిరీని టాక్సానమిక్ హైయరార్కీ దగ్గర కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే వీటిని మీరు ఒక లైన్ డ్రా చేసుకొని ఎంసీక్యూ అని పెట్టండి. దానివల్ల మీకు టాక్సానమిక్ కేటగిరీ అలాగే టాక్సానమిక్ హైయరార్కీ డెఫినేషన్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాయి. ఎగ్జామ్లోకి వెళ్ళే డెఫినేషన్ అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ప్లీజ్ అండర్లైన్ దీస్ వర్డ్స్. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, వినండి. టాక్సానమిక్ కేటగిరీ అంటే విచ్ ఈజ్ ఎ కేటగిరీ పార్ట్ ఆఫ్ ఓవరాల్ టాక్సానమిక్ అరేంజ్మెంట్. టాక్సానమీ యొక్క అరేంజ్మెంట్ చెప్పేది మాత్రం టాక్సానమిక్ కేటగిరీ. అలాగే ఆల్ కేటగిరీస్ టుగెదర్ చేస్తే ఏమొస్తే టుగెదర్ కాన్స్టిట్యూట్ ద టాక్సానమిక్ హైరార్కీ. ఓకేనా? సిస్టమాటిక్ అంటే ఏంటి చెప్పండి? ద రిలేషన్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద ఆర్గానిజమ్స్ ఇన్ ద డైవర్సిటీ ఇస్ కాల్డ్ సిస్టమాటిక్స్. ఓకేనా? ఇలా కొన్ని డెఫినేషన్స్ అన్ని మర్చిపోవద్దు, అలాగే గుర్తుంచుకోండి. The category referred to as a unit of classification in fact represents a rank and is commonly called taxon. Each category
ఈ ఒక్కొక్క కేటగిరీని యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని రిఫర్ చేసాము. దాన్ని కామన్గా టాక్సాన్ అని పిలుస్తాం. ఏమంటామండి? టాక్సాన్. టాక్సానిక్ కేటగిరీస్ ఆర్ హైయరార్కీ ఓకే. Taxonomic categories and hierarchy can be illustrated by an example. Insects represent a group of organisms sharing common features or 3 pairs of jointed legs. ఇప్పుడు ఇన్సెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, అవి 3 pairs of jointed legsని ఉంటాయి. అది కామన్ ఫ్యూచర్ అనేది ఇన్సెక్ట్స్ గురించి చెప్పేటప్పుడు. ఇట్ మీన్స్ ఇన్సెక్ట్స్ ఆర్ రికగ్నైజబుల్ concentrate objects which can be classified, and thus we are giving a rank or category. Can you name other such group of organisms? Remember, groups represent categories. Category further denotes rank. Each rank or taxon in fact represent a unit of classification. These taxonomic group categories are distinct biological entities and not merely morphological aggregates. ఇతను ఏం చెప్తున్నా ఇక్కడ ఏమైందండి, పారాగ్రాఫ్లో ఏం చెప్తుందంటే టాక్సానమిక్ కేటగిరీస్ హైయరార్కీలో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏం తీసుకోండి? ఇన్సెక్ట్ని తీసుకున్నప్పుడు అన్ని ఇన్సెక్ట్స్ కామన్గా ఉన్న ఏంటిదండి? 3 pairs ఆఫ్ జాయింటెడ్ లెగ్స్ కామన్. అలాగే ఇన్సెక్ట్స్ని రికగ్నైజ్ చేయొచ్చు, అలాగే వాటి యొక్క ర్యాంక్ని ఇవ్వచ్చు. ఆ ర్యాంక్ ఇవ్వడంతో పాటు రిమెంబర్, ఇంకొక విషయం గుర్తు చేసుకోవాలండి, ఇక్కడ రిమెంబర్ అని ఇచ్చాడు. రిమెంబర్, గ్రూప్స్ రిప్రజెంట్ కేటగిరీస్. గ్రూప్స్ అనేవి దేని రిప్రజెంట్ చేస్తాయండి? కేటగిరీని. కేటగిరీ దేని రిప్రజెంట్ చేస్తుంది? ర్యాంక్ని. ర్యాంక్ని ఏం రిప్రజెంట్ చేస్తుంది? యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. కాబట్టి ఇక్కడ రిమెంబర్ నుంచి క్లాసిఫికేషన్ దాకా ఇంపార్టెంట్. రిమెంబర్ గ్రూప్స్ రిప్రజెంట్ కేటగిరీ, కేటగిరీ రిప్రజెంట్ ర్యాంక్, ర్యాంక్ రిప్రజెంట్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను సైడ్కి రాస్తాను, ఈ 3 పాయింట్స్ రాసుకోండి. గ్రూప్స్ రిప్రజెంట్ కేటగిరీ, కేటగిరీ రిప్రజెంట్ ర్యాంక్, ర్యాంక్ రిప్రజెంట్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. దాన్ని ఎంసీక్యూగా అడిగే ఛాన్స్ ఉందండి, అందుకే ఒకసారి రాసుకోండి. నెక్స్ట్ పారాగ్రాఫ్. టాక్సానమిక్ స్టడీస్ ఆఫ్ ఆల్ నోన్ ఆర్గానిజమ్స్ హ్యావ్ lead to the development of common categories such as kingdom, phylum or division of plants, class, order, family, genus, species. ఇది హైయరార్కీలో టాక్సానమిక్ అలా డివైడ్ అయిందండి. ఫస్ట్ చూస్తే మనకు కింగ్డమ్, తర్వాత ఫైలం, తర్వాత డివిజన్ ఆఫ్ ప్లాంట్స్, తర్వాత క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసెస్. ఇది మొత్తం ఎన్ని ఉన్నాయండి? టోటల్ 7 ఉన్నాయి. టాక్సానమిక్ స్టడీస్లో కామన్ మొత్తం ఎన్ని ఉన్నాయండి? 7. ఆల్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ దోస్ ఇన్ ప్లాంట్స్ అండ్ ఇన్మస్ కింగ్డమ్స్ హ్యావ్ స్పీసెస్ యాజ్ ద లోయెస్ట్ కేటగిరీ. స్పీసెస్కి లోయెస్ట్ కేటగిరీ ఇచ్చారండి. స్పీసెస్ తర్వాత జీనస్కి, జీనస్ తర్వాత ఫ్యామిలీ. అన్నిటికంటే పైన ఉంది చాలా పెద్దది ఏంటండి చెప్పండి? కింగ్డమ్. హైయెస్ట్ కేటగిరీ ఏంటిది? కింగ్డమ్. లోయెస్ట్ కేటగిరీ స్పీసెస్. ఇది కూడా రాయండి. హైయెస్ట్ కేటగిరీ కింగ్డమ్, లోయెస్ట్ కేటగిరీ స్పీసెస్. నేను ఎందుకు మిమ్మల్ని నోట్ డౌన్ చేసుకోమంటున్నా అంటే ఒకసారి నోట్ డౌన్ చేసుకుంటే మీ బ్రెయిన్లో కూడా అది ఫిక్స్ అయిపోతుంది. అందుకే ఖచ్చితంగా మీరు నేను చెప్పేవన్నీ నోట్ డౌన్ చేసుకోండి. పక్కన ఒక చిన్న బుక్ పెట్టుకోండి, ఇంకా చిన్నగా రాసుకోండి. లేకపోతే టెక్స్ట్ బుక్లో సైడ్కి ఇక్కడ గ్యాప్ ఇచ్చారు కదండి, ఇలా గ్యాప్ ఉన్న దగ్గర రాసుకున్నా సరే. అప్పుడు మీరు ఎంటైర్ పారాగ్రాఫ్ని రీడ్ చేయాల్సిన అవసరం ఉండదు, మీ టైం ఎక్కువ కన్జ్యూమ్ కాదు. ఒక్కసారి క్లాస్ని పక్కన పాయింట్స్ రాసుకోండి. తర్వాత మీరు లెసన్ చదువుకోవాలనుకుంటే ఆ పాయింట్స్ని ఒకసారి రిమెంబర్ చేసుకుంటే చాలు. నీట్ ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే మనకు ఇంపార్టెంట్ వర్డ్స్ని అడగడం జరుగుతుంది. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వడండి. నీట్ ఎగ్జామ్లో ఓన్లీ టెక్స్ట్ బుక్ నుంచే క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాడు. కాబట్టి టెక్స్ట్ బుక్లోని ప్రతి పారాగ్రాఫ్ని పైన మీకు అవగాహన, అంటే దాని గురించి పర్టికులర్ నాలెడ్జ్ మీకు ఉంటే ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీట్ సాధించవచ్చు. కాబట్టి నాతో పాటు మీరు చదువుకోండి, ఇప్పటికీ టైం ఉంది. దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పిందంతా నోట్ చేయండి. ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో తెలియదు, కాకపోతే ఎలా వచ్చినా సరే, ఈజీ వచ్చినా హార్డ్ వచ్చినా టెక్స్ట్ బుక్ నుంచే క్వశ్చన్స్ తయారు చేయాలండి, ఇంకెక్కడి నుంచి తయారు చేయడానికి లేదు. కాబట్టి టెక్స్ట్ బుక్లోని ప్రతి పారాగ్రాఫ్ని, ప్రతి వర్డ్ని మీ బ్రెయిన్లో ప్రాపర్గా చదవండి, అలాగే ఆలోచించండి, ఫిక్స్ చేసుకోండి.
గుర్తు తెచ్చుకొని ట్రై చేయండి ఖాళీగా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయి, ఒక పేపర్ మొత్తం అయితే కావచ్చు, నేను ఇప్పుడు ఈ లెసన్లో చెప్పినాయి ఒక 1 పేజ్ 2 పేజెస్ అయితే కావచ్చు, నాలా పెద్ద రాసి, లేదా మీరు చిన్నగా బుక్ సైడ్కి రాస్తే ఒక హాఫ్ పేపర్లో అయిపోతుంది. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉందండి ఎగ్జామ్లో. ఇలాంటి పాయింట్సే ఇస్తాడు, ఇంకెక్కడి నుంచి తీసుకొస్తాడండి క్వశ్చన్స్? ఒకసారి మీరే ఆలోచించండి. కాబట్టి నేను చెప్పే ప్రతి పాయింట్ని నోట్ డౌన్ చేసుకోండి దయచేసి. నేను మీకు స్లోగా మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే అండి, నేను చెప్పిన ప్రతిదీ నోట్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీకు ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టాక్సానమిక్ కేటగిరీస్ టాపిక్ అయిపోయింది. మీకు ఇప్పుడు దీని గురించి ఏ డౌట్ లేదనుకుంటున్నాను. నేను వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ స్పీసెస్ గురించి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టాక్సానమిక్ హైరార్కీ లెవెల్లో మొత్తం ఎన్ని డివిజన్స్ ఉన్నాయండి? టోటల్ 7 ఉన్నాయి. కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసెస్. అన్నిటికంటే లోయెస్ట్ కేటగిరీ ఏంటి? స్పీసెస్. ఇప్పుడు మనం ఆ స్పీసెస్ గురించి చదవబోతున్నాం. టాక్సానమిక్ స్టడీస్ కన్సిడర్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ విత్ ఫండమెంటల్ సిమిలారిటీస్ యాజ్ స్పీసెస్. విచ్ హ్యాస్ ద ఫండమెంటల్ సిమిలారిటీస్ అండి? స్పీసెస్ హ్యావ్ ద ఫండమెంటల్ సిమిలారిటీ. దీన్ని కూడా మీరు మీ బుక్లో అండర్లైన్ చేసుకోండి ఒకసారి. One should be able to distinguish one species from the other close related species based on the distinct morphological difference. Let us consider Mangifera indica, Solanum tuberosum and Panthera leo. మాంజిఫెరా ఇండికా ఇంతకుముందే మనం చదువుకున్నాం. మాంజిఫెరా ఇండికా సైంటిఫిక్ నేమ్ దేందండి? మ్యాంగోది. సోలమోనా ట్యూబెరోజం, ఇక్కడ ట్యూబ్ అనగానే గుర్తుగా ఉంది, ట్యూబెరోజం అనగానే మీకు ఖచ్చితంగా పొటాటో. ప్యాంథ్రియా లియో అంటే లాయన్. మనం ఒక స్పీసెస్ని ఇవ్వడానికి డిఫరెంట్ సైంటిఫిక్ వర్డ్స్ యూజ్ చేస్తున్నామండి ఇక్కడ. ఈ సైంటిఫిక్ వర్డ్స్ కూడా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది, కాబట్టి మీరు వీటిని కూడా ప్రాపర్గా చదవండి. కుదిరితే ఇక్కడ సైడ్కి ప్లేస్ ఉంది కదండి, ఈ సైడ్ ప్లేస్లో రాసుకోండి. ఆల్ 3 నేమ్స్ ఇండికా, ట్యూబెరోజం అండ్ లియో రిప్రజెంట్ ద స్పీసిక్ ఎపిథెట్. నీకు ముందే చెప్పాను కదండి, ఫస్ట్ నేమ్ ఏమైనా సరే అది జీనస్ విత్ క్యాపిటల్ లెటర్. ఇక్కడ ఫస్ట్ లెటర్ జీనస్ వచ్చింది ప్లస్ క్యాపిటల్ లెటర్ ఎం, ఇక్కడ ఎస్ క్యాపిటల్ లెటర్, ఇక్కడ పి క్యాపిటల్ లెటర్. దాని తర్వాత మనకు జీనస్ నేమ్ తర్వాత స్పీసెస్ ఎపిథెట్ నేమ్, స్పీసెస్ నేమ్ అది స్మాల్ లెటర్లోనే ఉంటుంది. ఇక్కడ ఐ స్మాల్ లెటరే, ఇక్కడ లియోకి ఎల్ స్మాల్ లెటరే, ఇక్కడ ట్యూబెరోజంకి టీ కూడా స్మాల్ లెటరే. ఇవన్నీ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? స్పీసిక్ ఎపిథెట్ని రిప్రజెంట్ చేస్తుంది. While the first words Mangifera, Solanum and Panthera are genus and represent another higher level of taxonomy or category. Each genus has only one or more than one species epithet, represent different organisms but having morphological similarities. మనకు జీనస్లో ఒక్క స్పీసీకి ఎపిథెట్ ఇస్తుంది, కానీ కొన్నిసార్లు మాత్రం స్పీసెస్కి ఇంకొకటి కూడా. చూడండి ఇక్కడ ప్యాంథ్రియా హ్యాస్ అనదర్ స్పీసీక్ ఎపిథెట్ కాల్డ్ టైగరిస్. ప్యాంథ్రియా అని ఇంకొక సైంటిఫిక్గా స్పీసీక్ ఎపిథెట్ నేమ్ ఏంటంటే టైగరిస్. సోలమల్ల నేమ్ అంటాం స్పీసెస్ లైక్ నిగ్రమ్ అండ్ మెలగోయినా. ఓకే. హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు స్పీసెస్ సెఫెన్స్ which is grouped in the genus Homo. The scientific name thus from the human being is written as Homo sapiens. ఇందులో చెప్పండి నాకు జెనరిక్ నేమ్ ఏంటండి? హోమో. సెపిన్స్ ఏంటండి? స్పీసెస్ ఎపిథెట్. ఇది ఇంపార్టెంట్. చూడండి, అది హోమో హెచ్ అనేది క్యాపిటల్ లెటర్లో ఇచ్చారు, ఇక్కడ సెపిన్స్లో స్మాల్ లెటర్ ఇచ్చారు. జెనరిక్ నేమ్, స్పీసిక్ ఎపిథెట్. ఇప్పుడు మీకు జెనరిక్ నేమ్ గురించి, స్పీసెస్ నేమ్ గురించి క్లారిటీ వచ్చిందా? ఇది స్పీసెస్ గురించి ఉన్న టాపిక్. ఇందులో ఇచ్చిన నేమ్స్ మాంజిఫెరా, సోలమోనా ట్యూబెరోజం, ప్యాంథ్రియా లియో గురించి ఇచ్చారు. అలాగే వాళ్ళ ప్యాంథ్రియాకి ఇంకొక అదర్ స్పీసిక్ ఎపిథెట్ ఏమో టైగరిస్ ఇచ్చారు, సోలమోనాకి ఏమో నైజీరియం అండ్ మెలగోనియా ఇచ్చారు. అలాగే హ్యూమన్ బీయింగ్స్ ఏమో హోమో సెపిన్స్ అని ఇచ్చారు. ఇవి ఇంపార్టెంట్ వర్డ్స్ అండి, అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ వి కమ్ జీనస్. Comes to genus. Genus comprises a group of related species which has more characters in common in comparison to species of another genera. ఒకవేళ మనం జీనస్ గ్రూప్కి వచ్చామనుకోండి, మోర్ క్యారెక్టర్స్ కామన్ కనిపిస్తాయండి ఇన్ కంపారిజన్ టు స్పీసెస్ ఆఫ్ అదర్ జెనరా. వీ కెన్ సే దట్ జెనరా ఆర్ అగ్రిగేటివ్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ స్పీసెస్. ఈ జెనరా అనేది క్లోజ్లీ రిలేటెడ్ స్పీసెస్కి
అండి. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో అండ్ బ్రింజాల్ ఆర్ 2 డిఫరెంట్ స్పీసెస్ బట్ బోత్ బిలాంగ్ టు ద జీనస్ సోలానమ్. ఇప్పుడు పొటాటో అనేది వేరే అండి. పొటాటో చెప్పండి, అది అండర్ గ్రౌండ్ స్టెమ్. బ్రింజాల్ అనేది ఒక ప్లాంట్. కానీ ఈ రెండింటి యొక్క జీనస్ ఏంటి అంటే సోలానమ్. ఇప్పుడు ఇక్కడ ఎనిమల్స్ గురించి కూడా ఇచ్చారు. లియో, పాంథ్రియా లియో లయన్ది. లెపర్డ్, పాంథ్రియా ప్యారడస్. టైగర్, పాంథ్రియా టైగరస్. ఇక్కడ అన్నిటికీ పాంథ్రియా అనేది కామన్. ఈ పాంథ్రియా అనే జెనరిక్ నేమ్ ఎనిమల్స్కి, లెపర్డ్కి, టైగర్కి, లయన్కి, ఈ మూడిటికి పాంథ్రియా అనే నేమ్ మాత్రం కామన్ వచ్చింది. ఇక్కడ బ్రింజాల్కి ఇక్కడ బ్రింజాల్కి పొటాటోకి జీనస్ సోలానమ్ ఇక్కడ కామన్ వచ్చింది. చూసారా, ఇలా కొన్నిటికి స్పీసెస్కి ఇక్కడ ఇచ్చారు. అందుకే ఫస్ట్ పాయింట్ ఇస్ కామన్ కంపారిజన్ స్పీసెస్ ఆఫ్ అనదర్ జెనరా. మోర్ క్యారెక్టర్స్ సిమిలర్గా ఉంటాయి జెన్స్లో with several common features. All species of genus Panthera. This genus differs from another genus Files, which includes cats. ఇక్కడ మనకు ఇంకొకటి కూడా ఇచ్చారు, జీనస్ నేమ్స్ ఫైల్స్ అని. ఇందులో క్యాట్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు జీనస్ గురించి కూడా క్లియర్ అయిపోయిందా. నెక్స్ట్ వి కమ్స్ టు ఫ్యామిలీ. The next category, family. Family has a group of related genera with still less number of similarity as compared to genus and species. Families are characteristics on the basis of both vegetative and reproductive features of plant species. Among plants, for example, 3 different genus Solanum, Petunia and Datura are placed in a family Solanaceae. Among animals, for example, genus Panthera compares a lion, tiger, leopard is put with genus Files, cats in the family Felidae. Similarly, if you observe the feature of cat and dog, you will find some similarities and some differences as well. They are separated into 2 different families, Felidae and Canidae respectively. ఇక్కడ ఫ్యామిలీ గురించి ఇంపార్టెంట్ ఇచ్చానండి. చూడండి, ఫ్యామిలీలో జీనస్కి స్పీసెస్కి కంపేర్ చేస్తే లివింగ్ ఆర్గానిజం యొక్క సిమిలారిటీస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మనం ఇంతకుముందు ఏమైనా ఇప్పుడు నోట్స్లో రాపించాను కదండి, లోయెస్ట్ కేటగిరీ స్పీసెస్ అలాగే హైయెస్ట్ కేటగిరీ కింగ్డమ్. అలా లోయెస్ట్ కేటగిరీ స్పీసెస్లో ఎక్కువ సిమిలారిటీస్ ఉంటాయి. హైయెస్ట్ కేటగిరీకి వెళ్తున్న కొద్దీ వాటి యొక్క సిమిలారిటీస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇక్కడ ఫ్యామిలీలో జీనస్ స్పీసెస్కి ఉన్న కేటగిరీస్ కంటే ఇంకా తక్కువ సిమిలారిటీస్ ఉన్నాయి కేటగిరీలో. అలాగే ఇక్కడ ఏమని ఇచ్చారంటే ప్లాంట్స్లో సోలానం, పెట్యూనియం, దత్తురా ఇవన్నీ సోలనేసి ఫ్యామిలీలో ఉంటాయి. అలాగే ఇవన్నీ ఫ్యామిలీ అండి. సోలనేసి ఈజ్ ఎ ఫ్యామిలీ. ఇక్కడ ఎనిమల్స్ లోపల పాంథ్రియో లియో, పాంథ్రియో టైగర్స్ ఇంతకుముందు పైన చదువుకున్నాం కదండి. జనరల్ పాంథ్రియం టైగర్, పాంథ్రియో లియో, లిపోడ్ ఇవన్నీ కూడా ఫైల్స్లో, ఇవన్నీ కూడా జీనస్ పాంథ్రియాలో వచ్చినాయి. విత్ జీనస్ ఫైల్స్ క్యాట్స్ ఇన్ ద ఫ్యామిలీ ఫాలిడియాలో, ఫ్యామిలీ ఫాలిడియా. ఇప్పుడు చెప్పండి, జీన్స్ పాంథరియా కంపారిసింగ్ లయన్, టైగర్, లెపర్డ్ ఇస్ పుట్ అలాంగ్ విత్ జీనస్ ఫాలిడియా. ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఫాలిడియాలో వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ సిమిలర్ అబ్జర్వ్ చేసినాం అనుకో, క్యాట్ అండ్ డాగ్కి, క్యాట్కి డాగ్కి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, అలాగే డిస్సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రెండు సపరేట్ కింగ్డమ్స్కి వచ్చాయి, ఫాలిడే అండ్ కెనడే రెస్పెక్టివ్లీ. అవి రెండు సపరేట్ కింగ్డమ్స్ వచ్చాయి. క్యాట్స్ వచ్చేసి ఫాలిడే, డాగ్స్ వచ్చేసి కెనడే అని. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యామిలీ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఆర్డర్ గురించి చదువుకుందామండి. యూ హ్యావ్ సీన్ ఎలియర్ ద కేటగిరీస్ లైక్ స్పీసెస్ అండ్ జీనస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ బేస్డ్ ఆన్ ఏ number of similar characteristics, generally ordered, and other higher taxonomic categories are identical based in the aggregate of characters. ఇవి ఆర్డర్స్ అనేటివి స్పీసెస్, జీనస్. ఇక్కడ మనకు స్పీసెస్, జీనస్, ఫ్యామిలీ అనేవి కొన్ని బేస్డ్ ఆన్ కొన్ని సిమిలారిటీస్ పైన ఇచ్చాయి. జనరల్లీ ఆర్డర్ అండ్ అదర్ హైయర్ కేటగిరీస్ ఆర్ ఐడెంటిఫైడ్ బేస్డ్ ఆన్ ద అగ్రిగేట్ ఆఫ్ క్యారెక్టర్స్. వాటి యొక్క అగ్రిగేటివ్ క్యారెక్టర్స్ పైన ఈ హయ్యర్ టాక్సానమీ అనేది బేస్ అయి ఉంటుంది. ఆర్ బీయింగ్ ఏ హయ్యర్ కేటగిరీ ఇన్ ద అసెంబ్లింగ్ ఆఫ్ ఫ్యామిలీస్ విచ్ ఎగ్జిబిట్ ఏ ఫ్యూ సిమిలర్ క్యారెక్టర్స్. కొన్ని సిమిలర్ క్యారెక్టర్ ఎగ్జిబిట్ చేస్తుంది. ద సిమిలర్ క్యారెక్టర్స్ ఆర్ లెస్ ఇన్ నంబర్ ఆర్ కంపేర్డ్ టు డిఫరెంట్ జెనరా ఇంక్లూడింగ్ ఇన్ ఏ ఫ్యామిలీ. ప్లాంట్స్ ఫ్యామిలీ లైక్ Convolvulaceae, Solanaceae are included in the order Polemoniales. ఇక్కడ సోలనేసి, కాల్వనేసి అనే డిఫరెంట్ ప్లాంట్ ఫ్యామిలీస్ కూడా మనకు ఆర్డర్లో
పాలిమోనల్స్ కిందికి వచ్చాయండి. ఎందుకు వచ్చాయంటే వాటి యొక్క ఫ్లోరల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ఇచ్చారు. ఇంతకుముందే ఇచ్చారు కదండి అగ్రిగేట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని హైయర్ టాక్సానమీలో. అందుకు ఇది పాలిమోనెల్స్ పాలిమోనెల్స్కి వచ్చి బేస్డ్ ఆన్ ద ఫ్లోరల్ క్యారెక్టర్స్లో మనం ఈ ఆర్డర్ని తీసుకున్నాం. ద ఎనిమల్స్ ఆర్డర్ కార్నివో ఇంక్లూడ్స్ ఫ్యామిలీ లైక్ ఫెలిడే అండ్ క్యాట్. ఇప్పుడు మన ఎనిమల్స్ అన్ని కార్నివోర్స్ అండి, అంటే అవన్నీ కూడా మీట్ని తింటాయి. నాన్ వెజిటేరియన్స్ అవన్నీ ఎనిమల్స్ని చంపి తింటాయి. కాబట్టి వాటిని మనం ఏ ఆర్డర్లో తీసుకున్నాం? కార్నివోర్ ఆర్డర్ని తీసుకున్నాం. అలాగే సోలనేస్ని, కాన్వోల్వ్యులేస్ని మనము పాలిమోనియల్స్లో ఆర్డర్లో తీసుకున్నాం. ఇది ఇంపార్టెంట్, దీన్ని కూడా అండర్లైన్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ పక్కన స్పేస్ ఉంది, ఆ స్పేస్లో రాసుకోండి. ఈ పారాగ్రాఫ్లో ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్. దిస్ కేటగిరీ ఇంక్లూడ్స్ రిలేటెడ్ ఆర్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ primates comprising monkey, gorilla and gibbon is placed in a class Mammalia along with order carnivore that includes animals like cat, dog, tiger. Class Mammalia has another orders also. ఇక్కడ కేటగిరీ అంటే ఇప్పుడు గొరిల్లాని, మంకీని అన్నిటిని కూడా మమ్మేలియన్ కేటగిరీ తీసుకున్నారండి. దే ఆర్ ఆల్ మమ్మల్స్ కాబట్టి ఎనిమల్స్. అలాగే మనకు కార్నివోర్ కేటగిరీలోకి వస్తే అన్ని ఎనిమల్స్, ఫ్లెష్ ఈటింగ్ ఎనిమల్స్ అన్నీ కూడా కార్నివోర్ కింద తీసుకెళ్ళినారు. క్లాస్ మమ్మేలియన్ హ్యాస్ అదర్ ఆర్డర్స్ ఆల్సో. ఇందులో ఇంకా చాలా ఆర్డర్స్ ఉన్నాయని ఇచ్చారండి. లాస్ట్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ ఫైలంలోకి వచ్చేద్దాం. Class comprising animals like fishes, amphibians, reptiles, birds along with mammals constitute the higher category called phylum. ఇందులో మనకి ఏమున్నాయండి? ఎనిమల్స్లో ఫిషెస్ ఉన్నాయి, ఆంఫిబియన్స్ ఉన్నాయి, రెప్టైల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హైయర్ ఇవన్నీ కూడా ఫైలంలో వచ్చేసాయండి. ఆల్ బేస్డ్ ఆన్ కామన్ ఫీచర్స్ లైక్ రిప్రజెంటింగ్ ఆఫ్ నోటోకార్డ్. ఇందులో ఇవన్నీ రిప్రజెంట్ చేసే కానీ నోటోకార్డ్ని, అందుకే ఇవన్నిటిని ఒకటే కేటగిరీలో తీసుకున్నాము అండి ఫైలంలో. అండ్ డోర్సల్ హాలో నర్వస్ సిస్టమ్. వీటన్నిటికి కామన్ ఏంటండి? నోటోకార్డ్ అండ్ డోర్సో వెంట్రల్ నర్వస్ సిస్టమ్, డోర్సో హాలో నర్వస్ సిస్టమ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, దీన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఆర్ ఇంక్లూడింగ్ ఫైలం కార్డేటా బికాస్ దే హ్యావ్ ఆల్ కార్డేట్స్. నోటోకార్డ్ ఉన్న వాటి అన్నిటిని ఏమంటామండి? కార్డేట్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ with a few similar characters are assigned to higher category like division. ఇందులోనే మనము సిమిలర్ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని అసైన్ టు హయ్యర్ కేటగిరీ ఏమంటామండి? డివిజన్. ఫ్యామిలీని డివిజన్ అని కూడా అంటారు. ఇక్కడ మనం కింగ్డమ్ గురించి తెలుసుకుందాం. ఆల్ ఎనిమల్స్ బిలాంగ్ టు వేరియస్ ఫైలా ఆర్ అసైన్డ్ టు హైయెస్ట్ కేటగిరీ కాల్డ్ కింగ్డమ్ ఎనిమేలియా ఇన్ ద క్లాసిఫికేషన్ సిస్టమ్ ఆఫ్ ఎనిమల్స్. అన్ని ఎనిమల్స్ని మనము ఇంతకుముందు ఫైలంలో కార్డేటా కింద తీసుకున్నాం, క్లాస్లో మమ్మేలియన్ కింద తీసుకున్నాం, ఆర్డర్లో కార్నివోర్స్ లాగా తీసుకున్నాం, కింగ్డమ్లో ఎనిమల్స్ లాగా తీసుకున్నాం. ఎనిమేలియా కింగ్డమ్ అయిపోయింది ఇది. ఓకేనా? ద కింగ్డమ్ ప్లాంటే అండ్ on other hand is distinct and compares all plants and various divisions. Henceforth we all refer to these two groups as animal and plant kingdoms. కొన్ని ప్లాంట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం కదండి అక్కడ. సోలనేసి క్యారెక్టర్స్ ఉన్నాయి. అలాగే కాన్విలెన్సీ దే ఆర్ కమ్స్ అండర్ పాలిమోనియల్స్ ఆర్డర్ అని ఇక్కడ పైన ఆర్డర్లో సోలనేసి, కాన్విలెన్సీ అలా కొన్ని. ఇంతకుముందు మనం పొటాటో ట్యూబ్ అని తీసుకున్నాం. ఇవన్నీ దేని కిందకి వచ్చేసాయండి? డైరెక్ట్గా ప్లాంట్ కింగ్డమ్ లోపలికి వచ్చేసాయి. మనం తీసుకున్న క్యాట్స్, మంకీ, ఇన్సెక్ట్స్, బర్డ్స్ ఇవన్నీ దేని కింద వచ్చేసాయండి? ఎనిమల్ కింగ్డమ్లోకి వచ్చేసాయి. The taxonomic categories from species to kingdom have been shown in ascending order, starting with the species in figure 1.1. These are broad categories. However, taxonomists have also developed subcategories in this hierarchy to facilitate more sound and scientific placement of various taxa. Look the hierarchy in figure 1.1. Can you recall the basis of arrangement? Say for example, as we go hierarchy from species to kingdom, the number of common characters goes on decreasing. ఇక్కడ చూసామంటే ఫస్ట్ స్పీసెస్, తర్వాత జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, ఫైలం, డివిజన్. ఇక్కడ మనకు స్పీసెస్లో మోర్ సిమిలారిటీస్ కనిపించాయి, జీనస్లో కొంచెం సిమిలారిటీస్, ఫ్యామిలీలో ఇంకా తక్కువ,
ఆర్డర్లో తక్కువ, క్లాస్లో తక్కువ, ఫైలంలో తక్కువ, కింగ్డమ్లో తక్కువ. ఇలా సిమిలర్ క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడ డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. స్పీసెస్లో హై రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయండి, కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇక్కడ వెళ్తున్నప్పుడు వాటి యొక్క కామన్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇది ఇక్కడ ఇచ్చారు పాయింట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీలో. కాబట్టి దీన్ని మీరు అండర్లైన్ చేసుకోండి, పెన్ తోటి అండర్లైన్ చేసుకొని ఎంసీక్యూ అని రాయండి. లోవర్ ద ట్యాగ్స్ మోర్ ద క్యారెక్టరిస్టిక్ దట్ ద మెంబర్స్ విత్ ఇన్ ద ట్యాగ్స్ షేర్. ఒకవేళ లో కేటగిరీలో మోర్ నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ అండ్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి. హయ్యర్ ద కేటగిరీ గ్రేటర్ ఈస్ డిఫికల్టీ టు determine the relationship to other tags at the same level. Hence the problem of classification becomes more complex. ఒకవేళ మనం హైయర్ ట్యాగ్స్లో సేమ్ లెవెల్ ఉన్న అదర్ ట్యాగ్స్ అని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ సిమిలర్ క్యారెక్టర్స్ అనేవి చాలా వరకు డిక్రీజ్ అయి ఉంటాయి కాబట్టి. అదే మన స్పీసెస్లో అయితే ఈజీగా డిఫైన్ చేయొచ్చు. Indicates the taxonomic categories to which some common organizations like horsefly, mango, man and wheat belongs to. ఇక్కడ ఇచ్చారు చూడండి టేబుల్లో, కామన్ నేమ్ ఇచ్చారు మ్యాన్కి, హౌస్ఫ్లై, మ్యాంగో, వీట్. అలాగే దాని బయాలజికల్ నేమ్ మ్యాన్ని హోమోసెపిన్స్, జీనస్ హోమో, ఫ్యామిలీ హోమోడి. ఇక్కడ ఒక కామన్ చెప్తానండి, ప్లాంట్స్కి అయితే ఏసీ అని వస్తుంది ఫ్యామిలీలో. ఎగ్జాంపుల్, ఒకవేళ మీకు ఏదైనా సైంటిఫిక్ నేమ్ కానీ గుర్తు రాకపోయింది అనుకోండి, ఫ్యామిలీ ఏంటి అని అడుగుతాడు. ప్లాంట్స్కి అనుకోండి ఏసీ అని వస్తుంది. అలాగే ఏదైనా ఇన్సెక్ట్స్ కనుకోండి, లేకపోతే మమ్మల్స్ కనండి ఏఈ అని వస్తుంది లాస్ట్ ఫ్యామిలీలో. ఇదొక ట్రిక్ అండి. ఒకవేళ మీకు రాకపోయింది అనుకోండి అది సైంటిఫిక్ నేమ్, అక్కడ చూసి ఏసీ అని ఉంటే పెట్టవచ్చు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ, ఒక ఆర్డర్, ఒక క్లాస్ నేమ్ ఇస్తాడండి ఎగ్జామ్లో ఇస్తే, దాంట్లో ఫ్యామిలీ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేదు డిఫరెంట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే కొన్ని సైంటిఫిక్ మాత్రమే ఇట్లా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ప్లాంట్స్కి ఏసీఏ, ఫ్యామిలీకి ఏఈ లాస్ట్కి, మమ్మల్స్కి, వీటికి, ప్లాంట్స్కి ఏసీఏ. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ మీ ట్రిక్ ఒకవేళ ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్ అనేవి ఒకటే దాని గురించి సిమిలర్గా ఇచ్చారనుకోండి, ఇప్పుడు మ్యాంగో గురించి మ్యాంజిఫెరా ఇండికా, మాంజిఫెరా, యాంకరడేసియా, సెఫలిడస్, డైకోట్లిడా అని ఇచ్చారనుకోండి, ఇందులో ఫ్యామిలీ అనుకోమంటే ఏసీ అంటే డైరెక్ట్ టిక్ చేసుకోవచ్చు. అదే ఇది ఇవ్వకుండా వేరేది ఏదైనా ఇస్తే మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి చదువుకోండి, ఇందులో ఉన్నాయి వస్తాయి. మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లో ఉన్న సైంటిఫిక్ నేమ్సే ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ బయట నుంచి వస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్ నేమ్స్ ఇస్తారు. కాబట్టి టెన్షన్ లేదు. ఒకసారి రివైజ్ అయితే చేయండి. ఇక్కడ చూసానంటే మమ్మల్స్ అనేవి కార్డెడ్ కింగ్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఫైలం డివిజన్ 2 ఈక్వల్. ఇక్కడ మ్యాన్కి కార్డేటా, బికాస్ ఆల్ యానిమల్స్కి ఆంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ ఇవన్నీ కార్డెడ్ కిందికి వస్తాయండి. దాని ఇన్సెక్ట్స్ అన్నీ ఆర్థ్రోపోడా కిందికి వస్తాయి, వాటి యొక్క ఫైలం. అలాగే మన మ్యాంగో, అలాగే వీట్, ఈ రెండు కూడా 2 యాంజియోస్పర్మ్స్ అండి. కాకపోతే వీట్ అనేది మోనోకాటిలిడన్, మ్యాంగో అనేది డైకాటిలిడన్ అండి క్లాస్. ఇవి ఈజీగానే ఉందండి. ఇది ఒకసారి మీరు రివైజ్ చేసుకుంటే చాలు, గుర్తుంటుంది. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మధు స్మార్ట్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుందండి. అలాగే నేను ఇప్పుడు మీకు కొన్ని ఎంసీక్యూస్ కూడా చేయిస్తాను. ఒకసారి ఈరోజు మనం చదివిన టాపిక్ నుంచి ఒక 5 ఎంసీక్యూస్ నేను ప్రిపేర్ చేశానండి. దీన్ని మీరు ఒకసారి చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ ఎంసీక్యూస్ అన్నీ కరెక్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పిన లెసన్ మీకు పర్ఫెక్ట్గా అర్థమైనట్టే. ఒకసారి మీరు రీడ్ చేసుకోండి, ఇంకా మీ బ్రెయిన్లో అది ఫిక్స్ అయిపోతుంది. నెంబర్ ఆఫ్ స్పీసెస్ డిస్క్రైబ్డ్ రేంజ్ బిట్వీన్. ఎన్ని నెంబర్ ఆఫ్ స్పీసెస్ డిస్క్రైబ్ చేశారండి చెప్పండి? 1.5 to 1.6 మిలియనా, లేకపోతే 1.6, 1.7, 1.7 to 1.8 మిలియనా, లేదా 1.8 to 1.9 మిలియనా? లెట్స్ థింక్, ఆలోచించండి. ఐ విల్ గివ్ యూ 10 seconds టైం. ఒకసారి ఒకవేళ మీ ఆప్షన్ ఏదైనా
కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఆప్షన్ ఇదే అని. నేను వీటి ఆన్సర్స్ ఇప్పుడే చెప్తాను. ఒకవేళ మీరు నేను చేసిన ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అయితే కింద మేము ఇన్ని ఆప్షన్స్ ఇన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చామని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. యువర్ టైమ్ ఈజ్ అప్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్పీడ్ డిస్క్రైబ్డ్ ఇన్ రేంజ్ మీన్స్ 1.7 to 1.8 million. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఎంతమంది అయితే థర్డ్ ఆప్షన్ క్లిక్ చేశారో వాళ్ళకు +4. వేరే ఆప్షన్ క్లిక్ చేసిన వాళ్ళకు -1. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కౌంట్ చేసి చెప్పండి నా కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఎన్ని గణం +4 వచ్చాయి, ఎన్ని మైనస్ వచ్చాయి, మీ స్కోర్ ఎంత, టోటల్ స్కోర్. ICBN ఫుల్ ఫామ్ అండి. ICBN ఫుల్ ఫామ్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ICBN? ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినిక్లేచర్, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామినిక్లేచర్, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామినిక్లేచర్, నన్ ఆఫ్ ద ఎబో. ఇందులో ICBN ఫుల్ ఫామ్ ఏంటి? 10 seconds టైం ఇస్తున్నానండి. ఒక్కసారి ఆలోచించండి మీరు. ఆప్షన్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. ఎంతమందికి ఆప్షన్ 2 వస్తే వాళ్ళు +4 యాడ్ చేసుకోండి. నెక్స్ట్ టాక్సానమిక్ కేటగిరీస్. ఎన్ని టాక్సానమిక్ కేటగిరీస్ ఉన్నాయండి? 5, 6, 8, 7? ఒకసారి కౌంట్ చేసుకోండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా టాక్సానమిక్ కేటగిరీస్. చెప్పండి ఎన్ని ఉన్నాయి, ఒకసారి బ్రెయిన్లో కౌంట్ చేసుకోండి. దీని ఆన్సర్ 7 అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ టాక్సానమిక్ కేటగిరీస్ ఉన్నాయండి? దే ఆర్ 4. +4 and -4 for the wrong answer. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రమ్ హైయరార్కీ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిటర్మైన్ ద రిలేషన్షిప్ ఆఫ్ అదర్ ట్యాగ్స్. ఏ ట్యాగ్స్లో